ఫోన్ మోగింది. ఒక మెసేజ్ వచ్చింది. మీ బ్యాంక్ కేవైసీ అప్డేట్ చేయండి అంటూ సందేశం పంపిస్తారు. లేకపోతే మీ పార్సల్ డెలివరీ కోసం ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అంటారు. ఈ మెసేజ్ చూసిన వెంటనే చాలామంది ఏమాత్రం ఆలోచించకుండా క్లిక్ చేసేస్తున్నారు. కానీ అదే క్లిక్ మీ జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేయగలదని మీకు తెలుసా? మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్, మన బ్యాంక్, వ్యక్తిగత డేటా, మన ప్రైవసీ అన్నీ ఒకే చోటున్న డిజిటల్ లాకర్ అని మీకు తెలుసా? కానీ ఇప్పుడు అదే ఫోన్ టార్గెట్గా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త ట్రాప్ వేస్తున్నారు. ఏపీకి ఫైల్స్తో పంపించే ఒక చిన్న ఫైల్ను ఫోన్లో ఇన్స్టాల్ చేస్తే ఇక ఆ క్షణం నుంచి అది మీ ఫోన్ కాదు, మోసగలది అయిపోతుంది. బ్యాంక్ పేర్లు, కొరియర్ కంపెనీలు, రివార్డులు అంటూ నమ్మించే పేర్లతో వచ్చే ఈ ఫైల్స్ వెనుక పెద్ద సైబర్ నెట్వర్కే పనిచేస్తుంది. ఒక్కసారి నమ్మితే చాలు, ఖాతాలోని డబ్బు నిమిషాల్లో ఖాళీ అయిపోతుంది. రోజు రోజుకు రూపం మార్చుకుంటూ వస్తున్న ఈ ఏపీకే మోసాలు ఇప్పుడు సాధారణ ప్రజల నుంచి వృద్ధుల వరకు అందరినీ టార్గెట్ చేసేస్తున్నాయి. టెక్నాలజీ ఎంత ముందుకు వెళుతుందో మోసాలు కూడా అంతే స్మార్ట్గా మారిపోతున్నాయి. అయితే ఈ ఏపీకే ట్రాప్ అసలు ఎలా పనిచేస్తుంది? చిన్న ఫైల్తో ఫోన్ ఎలా హ్యాక్ అవుతుంది? ఈ మోసాల నుంచి ఎలా జాగ్రత్త పడాలి? స్మార్ట్ ఫోన్ ఒక సౌకర్యం అయితే ఇప్పుడు అదే స్మార్ట్ ఫోన్ ప్రమాదం కూడా. ఒక్క క్లిక్, ఒక్క డౌన్లోడ్ అంతే, జీవితకాలం కూడబెట్టిన సంపద క్షణాల్లో ఖాళీ అయిపోతుంది. కొత్త ఎత్తులతో సైబర్ నేరగాళ్లు ఏపీకే ఫైల్స్ని ఆయుధంగా మార్చుకున్నారు. బ్యాంక్, కొరియర్, గ్యాస్ కేవైసీ, రివార్డ్ పాయింట్లు ఇలా నమ్మించే పేర్లతో పంపించే ఫైల్స్ వెనుక పెద్ద మోసమే దాగి ఉంటుంది. కొత్త ఎత్తులతో ఏపీకే ఫైల్స్ ఆధారంగా సైబర్ మోసాలు ఈ మధ్య కాలంలో పెరిగిపోయాయి. మాల్వేర్ లింకులు, యాప్లు మొబైల్ ఫోన్లకు పంపిస్తున్నారు కేటుగాళ్లు. ముఖ్యంగా వాట్సాప్, SMS ద్వారా వచ్చే ఈ ఫైల్స్ను చాలామంది నిజమని నమ్మి క్లిక్ చేస్తున్నారు. ఇంకేముంది, అంతే ఇక ఫోన్ మొత్తం పూర్తిగా సైబర్ మోసగాళ్ల నియంత్రణలోకి వెళ్లిపోతుంది. వ్యక్తిగత సమాచారం నుంచి బ్యాంక్ వివరాల వరకు అన్ని వారి చేతుల్లో పడిపోతున్నాయి. ఈ మోసాల వెనుక టెక్నిక్ చాలా సింపుల్గా కనిపించినా ప్రమాదం మాత్రం భారీగా ఉంటుంది. కొరియర్ డెలివరీ, బ్యాంక్ అప్డేట్, కస్టమర్ కేర్, గ్యాస్ కనెక్షన్ కేవైసీ, ఫంక్షన్లకు ఆహ్వానాలు ఇలా వివిధ పేర్లతో ఏపీకే ఫైల్స్ పంపిస్తారు. ఒక్కసారి ఈ ఫైల్స్ ఇన్స్టాల్ చేస్తే ఆ యాప్ ఫోన్లోని SMS, కాల్స్, కాంటాక్ట్లు, మైక్రోఫోన్ వంటి అనుమతులు అడుగుతుంది. యూజర్లు తెలియక ఇవన్నీ అంగీకరిస్తే మోసగాళ్లు ఫోన్లో ప్రతి సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేయగలుగుతారు. సెల్ ఫోన్లో ప్రతి సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేయగలుగుతారు. దీంతో బ్యాంకింగ్ యాప్లు, పాస్వర్డ్లు, OTPలు అన్నీ వారి చేతిలోకి చేరిపోతాయి. ఫోన్ స్క్రీన్ను కూడా రిమోట్గా చూడగలుగుతారు. కొద్దిసేపట్లోనే ఖాతాల నుంచి డబ్బు వేర్వేరు అకౌంట్లకు బదిలీ అవుతాయి. బాధితుడికి విషయం తెలిసేసరికి ఖాతా ఖాళీ అయిపోతుంటుంది. ఇటీవల జరిగిన పలు ఘటనలు ఈ మోసాల తీవ్రతను స్పష్టంగా చూపిస్తున్నాయి. విజయవాడలోని ఓ వ్యక్తికి బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ కాలొచ్చింది. క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామంటూ ఆ వ్యక్తి నమ్మించాడు. లింక్ పంపించి క్లిక్ చేయమని కోరాడు. లింక్ క్లిక్ చేసిన కొద్దిసేపటికే బాధితుడి అకౌంట్ నుంచి డబ్బులు మాయమైపోయాయి. వరుస లావాదేవీల్లో 4 లక్షల రూపాయలు కాజేశారు కేటుగాళ్లు. ఇక మరో ఘటనలో పార్సిల్ ట్రాకింగ్ పేరుతో లింకు పంపి మోసానికి పాల్పడ్డారు. ట్రాకింగ్ పేరుతో పంపిన ఫైల్పై క్లిక్ చేసిన వ్యక్తి ఖాతా నుంచి భారీ మొత్తం బదిలీ అయ్యింది. దాదాపు 11 లక్షల రూపాయలు కేటుగాళ్లు కాజేసినట్లు బాధితుడు వాపోతున్నాడు. ఇక హైదరాబాద్లోనూ ఇలాంటి ఘటనలు వరుసగా వెలుగులోకొస్తున్నాయి. వృద్ధులను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. నల్లా బిల్లు చెల్లించమంటూ పంపిన ఏపీకే ఫైల్తో ₹1,00,000 దోచుకున్నారు. మరో కేసులో ట్రేడింగ్ పేరుతో యాప్ డౌన్లోడ్ చేయించి కోట్ల రూపాయలు లాభాలొస్తాయని నమ్మించి చివరికి ₹1,00,000 కాజేశారు. ఇక ఇలాంటి మోసాలు దేశవ్యాప్తంగా పెరుగుతూనే ఉన్నాయి. గతేడాది నవంబర్లో ఓ రిటైర్డ్ సైనికాధికారి కూడా సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పడ్డాడు. కొరియర్ బుకింగ్ పేరుతో పంపిన ఏపీకే ఫైల్ను డౌన్లోడ్ చేసి ₹1,00,000 కోల్పోయాడు. ఇక గతేడాది నవంబర్లోనే హైదరాబాద్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. బ్యాంకుల పేరుతో ఆధార్ అప్డేట్, లోన్ ఆఫర్ అంటూ ఏపీకే ఫైల్స్ను పెద్ద ఎత్తున పంపించారు కేటుగాళ్లు.
వాట్సాప్ గ్రూపులను హ్యాక్ చేసి అందులోని సభ్యులకు ఫైల్స్ను షేర్ చేశారు. ప్రభుత్వ, మీడియా గ్రూపులోకి చొరబడి మోసాలకు యత్నించారు. సైబర్ నిపుణుల ప్రకారం ఏపీకే ఫైల్ అనేది ఆండ్రాయిడ్లో యాప్ ఇన్స్టాల్ చేయడానికి ఉపయోగించే ఫార్మెట్. కానీ ప్లేస్టోర్ బయట నుంచి వచ్చే ఫైల్స్ కొన్ని ప్రమాదకరం. వీటిలో మాల్వేర్ దాచిపెట్టి పంపిస్తారు. యూజర్ ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు ఫోన్లోని డేటా మొత్తం వారి చేతిలో చేరిపోతుంది. ఫోటోలు, కాంటాక్ట్లు, బ్యాంక్ వివరాలు మాత్రమే కాదు, స్క్రీన్ రికార్డింగ్ ద్వారా ప్రతి చర్యను ట్రాక్ చేస్తారు. పోలీసులు, నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నా చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే మోసాలు పెరుగుతున్నాయి. తెలియని నంబర్ల నుంచి వచ్చే లింకులు, ఫైల్స్ క్లిక్ చేయకూడదని సూచిస్తున్నారు. ఇన్స్టాల్ ఫ్రమ్ అన్నౌన్ సోర్సెస్ ఆప్షన్లను యాప్లో ఉంచుకోవాలి. ఏ యాప్ అయినా పర్మిషన్లు అడిగితే జాగ్రత్తగా చూడాలి. సైబర్ క్రైమ్ కేటుగాళ్లు ఉచ్చులో పడి మోసపోతే వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. మొత్తానికి టెక్నాలజీ ఎంత సౌకర్యం తీసుకొచ్చిందో అంతే ప్రమాదాన్ని తెచ్చింది. ఏపీకే ఫైల్స్ రూపంలో వస్తున్న ఈ మోసాలు ఒక్క క్లిక్తోనే జీవితాలను కుదిపేస్తున్నాయి. జాగ్రత్తగా ఉంటేనే రక్షణ, లేదంటే ఒక్క నిర్లక్ష్యం భారీ నష్టానికి కారణమవుతుంది. అందుకే ఏదైనా యాప్, ఫైల్ డౌన్లోడ్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించాలి, లేదంటే నష్టమే మిగులుతుంది.